కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించడమే పనిగా పెట్టుకుంది. బిక్చుంద మండలం అజ్జల్ గ్రామ సమీపంలోని మంజీరా నదిలో అదే పనిగా ఇసుక తోడేస్తుంది మాఫియా. ఇక్కడ నుంచి హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటకలకు ఇసుక తరలిస్తున్నారు. మాఫియా ఆగడాలను గ్రామస్తులు అడ్డుకుంటే వారిపై తిరిగి దాడులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 10 లారీలకు 1000 బిల్లులు తీసుకుని 100 లారీల్లో ఇసుక తరలిస్తున్నట్లుగా చెబుతున్నారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలంటూ అజ్జల్ గ్రామస్తులు పలుమార్లు ధర్నాలు చేశారు. మాఫియా వేసుకున్న గుడిసెలను సైతం తగలబెట్టారు. పరిస్థితిని మారకపోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించడమే పనిగా పెట్టుకుంది. బిక్చుంద మండలం అజ్జుల్ గ్రామ సమీపంలోని మంజీరా నదిలో అదే పనిగా ఇసుకను తోడేస్తుంది మాఫియా. ఇక్కడి నుంచి హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటకకు ఇసుకను తరలిస్తున్నారు. మాఫియా ఆగడాలను గ్రామస్తులు అడ్డుకుంటే వారిపై తిరిగి దాడులు చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 10 లారీలకు 1000 బిల్లులు తీసుకుని 100 లారీల్లో ఇసుక తరలిస్తున్నట్లు చెబుతున్నారు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకోవాలంటే అబ్జుల్ గ్రామస్తులు పలుమార్లు ధర్నాలు చేశారు. మాఫియా వేసుకున్న గుడిసెలను సైతం తగలబెట్టారు. పరిస్థితి మారకపోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. రేటు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా కోట్ల రూపాయలను దండుకుంటోంది ఇసుక మాఫియా. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం అజ్గూల్ గ్రామ సమీపంలోని మంజీరా నదిలో పూర్తిగా అక్రమ ఇసుక రవాణా జరిగిపోతోంది. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా ఇసుక మాఫియా అక్రమ రవాణాకు తెరలేపుతోంది. రాత్రుల్లో దొంగచాటుగా ఇసుక మాఫియా 100 లారీల్లో భారీగా డంపింగ్ తో ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు పూర్తిగా కొల్లగొడుతున్నారనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఇసుకను ఇక్కడ మంజీరా నది నుంచి ఇటు హైదరాబాద్, అటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రాత్రుల్లోనే తరలిస్తున్నటువంటి వైనాన్ని ఐ న్యూస్ వెలుగులోకి తెస్తుంది. ఎవరైతే ఈ ఇసుక అక్రమాన్ని అడ్డుకుంటున్న గ్రామస్తుల పైన ఇసుక మాఫియా నిర్వాహకులు తిరగబడుతున్నారు. 10ల సంఖ్యలో పూర్తిగా అంటే రాత్రుల్లో ఈ గ్రామాలకు కూడా ఎలాంటి ఆదాయాన్ని సమకూర్చక ప్రకృతి వనరులను దోచుకెళ్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు నిలదీసిన ఇసుక మాఫియా రౌడీలను పెట్టి వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి సంఘటనలు కూడా ఈ కామారెడ్డి జిల్లా మంజీరా నదీ ప్రాంతంలో ఇటీవల చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలుగా చెప్పవచ్చు. 100ల సంఖ్యలో లారీలను ఇసుక డంపులను నిర్వాహకులు ఒక చోట చేసి రాత్రుల్లో వాటిని అక్రమంగా తరలించుకొని క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని నస్గుల్ గ్రామస్తులు కూడా చాలా రోజుల నుంచి అడ్డుపడుతున్నప్పటికీ వారిని అక్కడ ఉన్నటువంటి ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి మనుషులు బెదిరిస్తున్నటువంటి సందర్భం. దీంతో వాళ్ళు ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి వెళ్లిపోవాలని గతంలో ఇసుక నిర్వాహకులు వేసిన గుడిసెలను కూడా గ్రామస్తులు తగలబెట్టినప్పటికీ అక్కడ వినిపించుకోవడం లేదు. ఏదైతే అధికారులు చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనేది ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఓవర్లోడ్ తో లారీలు కూడా వెళ్లడంతో తమ రోడ్లన్నీ పూర్తిగా పాడవుతున్నాయని చెప్పేసి రైతులు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు ఇటు రెవెన్యూ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాలను అడ్డుకొని మంజీరా నదిని కాపాడాలని పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అజ్గూల్ గ్రామస్తులు. ఇది ఒక ఏదంటే డబ్బుకు ఒక కేంద్ర బిందువుగా మారిపోయింది. మంజీరా నది పూర్తిగా తూట్లు వచ్చేస్తున్నారు. ఎక్కడికక్కడ వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అక్రమార్కులు ఏదైతే ఈ ప్రభుత్వం మారిన తరువాత ఇప్పటి వరకు సంబంధించినటువంటి ఎలాంటి నియమ నిబంధనలు ఇంకా ఇవ్వలేదు. కానీ ఏదైతే ఈ ఇసుక కావచ్చు, అలాగే మొరం కావచ్చు, పూర్తిగా
అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎవరికి చెప్తే వాళ్లకు అధికారులు వింటూ ఈ మాఫియాల దగ్గర, ఇటు మట్టి మాఫియా కావచ్చు, మొరం మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని విచ్చలవిడిగా దందాను మాత్రం నడిపిస్తున్నారు. ఇక రాత్రి వేళల్లోనైతే వందలాది లారీలు ఈ రహదారుల పైన వెళ్తున్నాయి. ఇది వర్షాకాలం కావడంతో పెద్ద పెద్ద ట్రక్కులు గ్రామాల నుంచి వెళ్తుంటే పూర్తిగా రోడ్లు పాడైపోయి ఇటు గ్రామస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ప్రకృతి సంపద చాలా కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నారైతే స్పష్టంగా చెప్పవచ్చు. ఈ మంజీరా పరివాహక ప్రాంతంలో, ఇటు మహారాష్ట్రకు బార్డర్ లో తెలంగాణ ఉంటుంది కాబట్టి ఈ మంజీరా పరివాహక ప్రాంతం, అలాగే గోదావరి పరివాహక ప్రాంతం, బోధన్ ఏరియాలో పూర్తిగా ఒక 100కు పైగా ఈ క్వారీలు నడిపిస్తారు. ఎలాంటి అనుమతులు లేవు, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు, ఎలాంటి చట్టం తీసుకురాలి. కానీ పెద్ద మొత్తంలో ఇసుకను ఇక్కడ తోడేళ్లలాగా తోడేస్తూ కోట్ల రూపాయలను మింగేస్తోంది ఇసుక మాఫియా అని చెప్పవచ్చు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.